ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 21, 22 తేదీల్లో ఒక షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీకు ఇప్పుడు అదృష్టం అనుకూలంగా మారే సంకేతం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక శుభవార్త అయితే ఈ 2 రోజుల్లో మీకు అందే అవకాశం ఉంది. అది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ అలాగే ఎంపికకు సంబంధించిన సమాచారం అందవచ్చు. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో కొత్త ఆర్డర్ లేదా లాభదాయకరమైన ఒప్పందం కుదిరే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఈ 2 రోజుల్లో ఆనందాన్ని కలిగించే ఒక విషయం చర్చకు రావచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ఎలాంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం పూర్తిగా మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాగే కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 21, 22 తేదీల్లో అయితే ఒక షాకింగ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఊహించని అదృష్టం ఇప్పుడు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో అయితే మీకు అదృష్టం అనుకూలంగా మారే సంకేతాలు ఇప్పుడు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక శుభవార్త అయితే ఇప్పుడు మీకు అందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్, అలాగే ఈ సమయంలో అయితే ఎంపికకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్ లేదా లాభదాయకరమైన ఒప్పందం కుదిరే సూచనలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కుటుంబంలో కూడా ఆనందాన్ని కలిగించే ఒక విషయం చర్చకు వస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడినటువంటి శుభకార్యం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంతమందికి ఈ సమయంలో బంధువుల నుండి సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో సింహ రాశి వారికి ఊహించని ఒక షాకింగ్ న్యూస్. గతంలో మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో అవి తిరిగి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఈ 2 రోజుల్లో మీ యొక్క ప్రణాళికలను, ఆర్థిక విషయాలను, అలాగే భవిష్యత్తు నిర్ణయాలను అందరితో పంచుకోకండి. ఎందుకంటే మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. అందువల్ల అయితే మీరు గోప్యంగా ఉంచడం మంచిది. ముఖ్యంగా సింహ రాశి వారికి అయితే ఈ 2 రోజుల్లో చాలా రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి ఒక సందేహానికి లేదా మీ యొక్క ఎదురుచూపుకి
ముగింపు పలికే అవకాశం, ఒక వ్యక్తి ద్వారా మీకు ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ కాల్ చేయడం అనేది, ఒక సందేశం పంపడం లేదా నేరుగా కలగడం జరుగుతుంది. ఆ వ్యక్తి చెప్పేటువంటి వార్త మొదట మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ తర్వాత అదే మీకు ఒక కొత్త మార్గంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సింహ రాశి వారికి ఒక స్నేహితుడు లేదా ఒక బంధువు ద్వారా ఉద్యోగ అవకాశం గురించి సమాచారం కూడా రావచ్చు. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో అయితే కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఒక పని మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. గతంలో ఏర్పడినటువంటి అపార్థాలు తొలగించి తిరిగి మరలా మంచి సంబంధాన్ని కొనసాగించాలని ఆ యొక్క వ్యక్తి ప్రయత్నించవచ్చు. ఈ యొక్క పరిమాణం మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో ఈ వార్త విన్న వెంటనే భావోద్వేగంతో నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోకండి. ముఖ్యంగా ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని కొన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత ముందుకు అడుగు వేయండి. ఓర్పుతో తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి. అలాగే ఈ సమయంలో మీ యొక్క విజయాన్ని చూసి అసూయ పడే కొంతమంది మీ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యంగా కొత్త ప్రణాళికలు, కొత్త ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత నిర్ణయాలు, డబ్బు విషయాలు మీరు అందరితో వెంటనే పంచుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి అయితే ఊహించని ఒక శుభవార్త అయితే ఈ సమయంలో అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు మనశ్శాంతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఇప్పుడు బలంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వ్యాపారం చేస్తున్నటువంటి సింహ రాశి వారికి మాత్రం వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీ కష్టానికి గుర్తింపు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టాన్ని గుర్తించట్లేదు అని మీరు బాధపడుతున్నారు కదా. మీ పై అధికారులు మీ కష్టాన్ని గుర్తించి దానికి తగ్గ ప్రమోషన్లు, జీతాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని మీరు భగవంతుని స్వరూపంగా ప్రసాదంగా భావించి స్వీకరించండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ 2 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా మీరు కోరుకున్న సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏదైనా విషయాన్ని చర్చించే ముందు మీరు కోపంతో కాకుండా ప్రేమతో మాట్లాడితే మీకు సరైనటువంటి రిజల్ట్ అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులుగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి అవకాశాన్ని మీరు తెలివిగా ఉపయోగించుకోండి. మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకుంటే ఎలాంటి ఆటనైనా అధిగమించే శక్తి మీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఊహించని ఒక అద్భుతం జరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో అయితే మీకు దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల గతంలో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్నటువంటి ఒక సంబంధం మళ్ళీ కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న వ్యక్తులే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ బంధంలో ఉన్నటువంటి సింహ రాశి వారికి
మీ బంధం ఇప్పుడు మరింత బలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో నిలిచిపోయిన డబ్బు, నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారి జీవితంలో దాగి ఉన్నటువంటి రహస్య శత్రువుల గురించి ఇప్పుడు ఒక నిజం అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క ఆర్థిక విషయాలు, పర్సనల్ విషయాలు, ఇంటి విషయాలు అందరితో షేర్ చేసుకోకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ 2 రోజులు సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.